వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. క్యాలిక్యులస్ లోని ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ లో ఉన్నాం. దానిలో ఆల్రెడీ మనం రిడక్షన్ ఫార్ములా మీద సైన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు అదే రిడక్షన్ ఫార్ములా కాస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ x పవర్ n ఇంటూ dx, దీని రిడక్షన్ ఫార్ములాని ఈ వీడియోలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దాంతో పాటుగా మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ కూడా చేయండి. సో లెట్ us స్టార్ట్. ప్రూఫ్. లెట్ in is equal to integral of cos x power n into dx. ఆల్రెడీ మనం సైన్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, సైన్ ఎలా అయితే ఉంటుందో కాస్ కూడా సేమ్ అవే అన్ని స్టెప్స్ వస్తాయండి. యాజ్ ఇట్ ఈజ్ గా అదే ప్రూఫ్ చేయాలి. సైన్ ప్లేస్ లో కాస్, కాస్ ప్లేస్ లో సైన్ ఉంటుంది, అంతే తేడా. సో జాగ్రత్తగా చూడండి. మరలా ఇది కూడా ఒకసారి వినండి, సైన్ కూడా బాగా అర్థమవుతుంది. సో in is equal to integral of cos x power n into dx. పవర్ లో n ఉంది కాబట్టి in గా తీసుకున్నాం. దట్ ఇంప్లైస్ in is equal to integral of, ఇక్కడ cos x లో n ఉన్నాయి, వాటిలోంచి ఒకటి పక్కన పెడుతున్నాను, మిగతా n-1 ఒక చోట రాస్తున్నాను. అంటే cos x పవర్ n-1 into cos x into dx. ఫస్ట్ ఫంక్షన్ u, సెకండ్ ఫంక్షన్ v అనుకుందామమ్మా. uv ఫార్ములా అప్లై చేయాలి. uv ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు. దట్ ఇంప్లైస్ in is equal to u into, అంటే cos పవర్ n-1 x into v కి ఇంటిగ్రేషన్, v అంటే ఇక్కడ cos x into dx minus 4 integral of u కి డెరివేటివ్ d by dx of cos x power n-1 into v కి ఇంటిగ్రేషన్ cos x dx. ఈ రెండింటికి కూడా మరలా ఇంటిగ్రేషన్. దట్ ఈస్ ఈక్వల్ టు cos x power n-1 into cos x కి ఇంటిగ్రేషన్, cos x కి ఇంటిగ్రేషన్ ఓన్లీ sin x minus whole integral of cos x power n-1 ఉందండి. cos x ని మీరు x అనుకోండి అమ్మా. cos x ని x అనుకున్నాం. x పవర్ n కి డెరివేటివ్ ఆల్రెడీ సైన్ చెప్పేటప్పుడు దీన్ని ఎలా చేయాలో కూడా చెప్పుకున్నాం. సేమ్ అదే విధంగా x పవర్ n కి డెరివేటివ్ ఆఫ్ x పవర్ n జంప్ చేసి ముందుకు వస్తుంది, అంటే n into x పవర్ n-1. అక్కడ ఉన్నటువంటి పవర్ లోంచి 1 తగ్గించాలి. ఇక్కడ పవర్ ఎంత ఉంది మనకి n-1, అది జంప్ చేసి ఫస్ట్ కి వచ్చేస్తుంది. cos x to the power of n-1, దీనిలోంచి 1 తగ్గించాలండి, అంటే n-1 పవర్ n ఉంటే 1 దానిలోంచి లెస్ చేసాం. ఇక్కడ పవర్ n-1 ఉంది, దీనిలోంచి 1 లెస్ చేయాలి. ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ వేయాలమ్మా. దేనికి ఇంటర్నల్ డెరివేటివ్ అంటే cos x ని మీరు x అనుకున్నారు కదా, దానికి ఇంటర్నల్ డెరివేటివ్ అంటే d by dx of cos x ఇంటూ cos x కి ఇంటిగ్రేషన్ ఓన్లీ sin x into dx. that is equal to cos x to the power of n-1 into sin x. n-1 బయట రాస్తున్నానమ్మా, కాన్స్టెంట్ కాబట్టి, ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ cos x పవర్ n-1 అంటే cos x పవర్ n-2 ఇంటూ cos x కి డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ sin x dx. that is equal to cos x to the power of n-1 into sin x. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇంటిగ్రేషన్ లోపల ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n-1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ cos పవర్ n-2x ఇంటూ sin x ఇంటూ sin x. sin x ఇంటూ sin x అంటే sin స్క్వేర్ x. sin స్క్వేర్ థీటా ఎలా రాసుకోవచ్చు నాన్న? sin స్క్వేర్ థీటా is equal to 1 minus cos స్క్వేర్ థీటా. 1 minus cos స్క్వేర్ థీటా అనొచ్చు, అంటే 1 minus cos స్క్వేర్ x into dx. that is equal to cos x power n-1 into sin x plus n-1 into integral of ఈ cos x to the power of n-2 లోపల తీసుకెళ్తున్నాయి బ్రాకెట్ లో.
cos x power n minus 2 into 1 అంటే cos x power n minus 2 minus cos x to the power of n minus 2 into cos square x అంటే cos x power n minus 2 into cos square x రెండింటికి బేస్ లో ఒకటే cos x పవర్స్ ఏం చేయొచ్చు యాడ్ చేయొచ్చు నాన్న cos x to the power of n minus 2 plus 2 plus 2 minus 2 cancel అయిపోతే cos x to the power n cos x power n that is cos x power n into dx that is equal to cos x n minus 1x into sin x plus n minus 1 into integration plus n minus 1 రెండు కూడా సెపరేట్ చేసేస్తున్నాం ఫస్ట్ n minus 1 into integral of cos x power n minus 2 into dx plus into minus n minus 1 into integral of cos x power n into dx that is equal to cos x power n minus 1 into sin x plus n minus 1 into పవర్ లో cos కి పవర్ n ఉంటే i కి సఫిక్స్ లో n రాసుకున్నాం ఇక్కడ cos కి పవర్ ఎంత ఉంది n minus 2 సో i కి సఫిక్స్ లో ఏం రాయాలి i n minus 2 minus n minus 1 into cos x power n అంటే ఆల్రెడీ i n ఈ మైనస్ ఆఫ్ n minus 1 in ని ఇటువైపు షిఫ్ట్ చేయండి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ మీకు in ఉంది కాబట్టి in ఆ మైనస్ టర్మ్ ఇటు వచ్చేస్తే plus of n minus 1 into in is equal to cos x to the power of n minus 1 into sin x plus n minus 1 into in minus 2 నెక్స్ట్ నాకు కావాల్సింది ఓన్లీ in సో దీనిలోంచి in కామన్ తీసేద్దాం that implies in కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ లో in కామన్ వెళ్ళిపోతే 1 మిగులుతుంది ప్లస్ సెకండ్ టర్మ్ లో in కామన్ వెళ్ళిపోతే n minus 1 అంటే 1 plus n minus 1 is equal to రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఇస్ గా రాసేయండి అమ్మా cos x power n minus 1 into sin x plus n minus 1 into in minus 2 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +1 -1 క్యాన్సిల్ అయిపోయింది in into n మిగిలింది కానీ నాకు కావాల్సింది ఓన్లీ in వాల్యూ కావాలి సో n ను కూడా అటువైపు ట్రాన్స్పోర్ట్ చేసేయండి షిఫ్ట్ చేయండి ప్రొడక్ట్ లో ఉన్నటువంటి n అటువైపు వెళ్తే డివైడ్ చేస్తున్నానా therefore in is equal to cos x power n minus 1 into sin x by n plus n minus 1 by n into in minus 2 this is the reduction formula for integral of cos x power n sin కి రిడక్షన్ ఫార్ములాలో ఏమేం స్టెప్స్ అయితే వేసామో సేమ్ అవే పడతాయండి ఇక్కడ cos ప్లేస్ లో sin ప్లేస్ లో cos వస్తుంది అక్కడ అంతే సో జాగ్రత్తగా రెండు చూస్తే రెండిట్లని కంపేరింగ్ చేసుకుంటే ఒకటి నేర్చుకుంటే రెండోది అంతగా అవసరం ఉండదు డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు ఈ రిడక్షన్ ఫార్ములాలో ఇఫ్ n is even అయితే if n is even అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం 6 minus 2 4 నెక్స్ట్ i4 ఫైండ్ అవుట్ చేస్తాం 4 minus 2 2 i2 ఫైండ్ అవుట్ చేస్తాం లాస్ట్ న 2 minus 2 i0 అంటే సక్సెస్ఫుల్ ఇంటిగ్రేషన్ తర్వాత లాస్ట్ వచ్చే టర్మ్ i0 అంటే cos x కి పవర్ లో ఇక్కడ ఎంత పెడతాం 0 ఎనీథింగ్ పవర్ 0 1 అంటే 1 ఇంటిగ్రేషన్ కట్టాలమ్మా 1 కి ఇంటిగ్రేషన్ x plus c లాస్ట్ టర్మ్ ఏమవుతుంది x అవుతుంది if n is odd n ఒకవేళ ఇన్ కేస్ ఆడ్ అయినట్లయితే 5 తీసుకున్నాం అనుకోండి 5 minus 2 3 నెక్స్ట్ 3 తీసుకుంటే 3 minus 2 1 అంటే i1 i కి సఫిక్స్ లో 1 వస్తుంది i1 అంటే n ప్లస్ లో 1 పెట్టండి cos x into dx cos x కి ఇంటిగ్రేషన్ ఓన్లీ sin x plus c సో లాస్ట్ టర్మ్ n ఆడ్ అయితే గనుక sin x అవుతుంది n ఈవెన్ అయితే గనుక x అవుతుంది దీని మీద ఏదైనా ప్రాబ్లం కావాలంటే మీరు ట్రై చేయండి ఆల్రెడీ sin కి చెప్పుకున్నాం మనం ప్రాబ్లం అలాగే cos కూడా మీరు ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో
పోస్ట్ చేయండి.